మీ అందరికీ ఒక వ్యక్తి గురించి చాలా క్లియర్ గా గుర్తుందో లేదో, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్. ఈయన గురించి మీకు తెలుసు కదా. నిజంగా ఆ పేరు వినగానే సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఇంకో మాట చెప్పకుండా 9 ఏళ్లు జైల్లో ఉన్నాడు. అనేక నిందలు. ఇన్ని జరిగినా సమాజం మౌనంగా ఉంది. కర్నల్ ప్రసాద్ పురోహిత్ ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? భారతదేశమే నా కుటుంబం, ఇక్కడ భారతదేశాన్ని నిందించలేదు, లేకపోతే నా పక్కన ఎవ్వరూ నిలబడలేదు అని వ్యవస్థను దూషించలేదు, లేకపోతే నా మతం ఇది కాబట్టి ఇలా చేశారు అని కవచంలా వాడుకోలేదు. నిజంగా ఇది క్యారెక్టర్ అంటే. నిజమైన దేశభక్తికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు గ్రేట్ కంపోజర్ రెహమాన్. దేశం ప్రేమించింది, ప్రభుత్వాలు గౌరవించాయి, 5 నేషనల్ అవార్డ్స్ ఇచ్చాయి. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 2, నరేంద్ర మోదీ గారి హయాంలో 3, యూపీఏ హయాంలో 0. యూపీఏ హయాంలో 0 వచ్చినా అప్పుడు అది కమ్యూనల్ కాదు, అప్పుడు మాత్రం ఇండస్ట్రీ సేఫ్. కానీ మ్యూజిక్ ట్రెండ్స్ మారాయి, కొత్త టాలెంట్ వచ్చింది, పని తగ్గింది. అప్పుడు వినిపించే డైలాగ్ కమ్యూనల్ కారణాల వల్ల నాకు పని తగ్గింది. ఇది నిజంగా వివక్షత అయితే ఇంత కెరియర్ ఎలా నడిచింది? ఇన్ని దశాబ్దాలు ఎలా పూజించబడ్డాడు? దేశం నిన్ను నెత్తిన పెట్టుకున్నప్పుడు లేని వివక్ష నీ ట్యూన్లు పాతపడగానే పుట్టుకొచ్చిందా? ఇది టార్గెటింగ్ కాదు, ఇది టైం.